అది ఇది అంటుండగానే సొరంగం టక్కరే అందాజా 2 వారాలు దాటింది. ఆయన కూడా కార్మికులు ఇంకా బయటికి రాలేదు. అటు సర్కారోళ్ళు కూడా ఎట్లా చేసైనా సరే బయటికి తీసుకురావాలి అన్నట్లు బాగానే తిప్పల పడుతుర్రు. కానీ సాయం పనులకు ఏదోటి అడ్డం తగిలి పనులు అయిపోతున్నాయి. గిట్ల రోజులు గడుస్తున్న కొద్దీ అందరూ ఆశలు వదిలేసుకుంటుర్రు. మరి గా సొరంగం సాయం పనులు ఎందాకొచ్చినాయి, చిక్కబడ్డ కార్మికులను ఎప్పుడు బయటికి తీస్తారో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. ఇన్నొద్దులు తనలాడితే చిక్కబడ్డ 8 మందిలో ఒకరు దొరికిర్రు. క్యాడవర్ డాగ్స్ ను లోపలికి పంపించి ఎంకులాడిస్తే 3 జాగలను పసిగట్టినాయట. అట్లా మొదటి జాగల ఎంకులాడితే టీబీఎం మిషన్ నడిపే గుర్ప్రీత్ సింగ్ అన్న దొరికిండు. కానీ పానాలతోని కాదు, ఇక పీనుగని బయటికి తీసి పంచనామా చేపించి అధికారులు అన్నోళ్ల సొంతూరు పంజాబ్ రాష్ట్రం తోలిచ్చిర్రు. సర్కార్ తరఫుకెంచి 25 లక్షల పరిహారం అందించిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంకా తతిమ మంత్రులు చచ్చిపోయిన అన్న మీద సానుభూతి చూపించిర్రు. ఇక ఇదిట్లుంటే అటు తతిమ 7 మందిని దోలాడేతానికి మస్తు తిప్పల పడుతుర్రు అధికారులు. కుక్కలు చూపించిన 2 జాగలల్లా తవ్వకం షురూ చేద్దామని చూస్తుర్రట. గాని నీళ్ళూరి అంత బురద ఉందట. దీనికి తోడు ఓ దిక్కు గాలాడక ఇంకో దిక్కు భరించలేని గబ్బాసన వస్తుంటే సాయం పనులకు మస్తు తిప్పలైతున్నదట. అందుకే జీపీఆర్ రాడర్లు, అక్వా ఐ మిషన్లు, సెఫర్ డాగ్స్, కేరళకెంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ తోని అన్ని తీర్ల ఉపాయాలు చేసినా కూడా ఆ 7 జాడ మాత్రం ఇంకా తేల్లేదు. ధైర్యం చేసి సింగరేణి కార్మికులు తవ్వుదామని చూస్తుర్రు. గాని ఆయంత మట్టిపేడలు కూలిపడి వీళ్ళకేమన్నా అవుతుందా అని వెనక ముందు అవుతుర్రట అధికారులు. అందుకే మట్టిపేళ్లలు కూలకుండా కిందంగా మొదలు పెట్టి మళ్ళా తవ్వకం చాలు చేయాలి అని చూస్తుర్రట. అయితే కుక్కలు ఎరకబట్టి చెప్పిన 3 జాగలు టీబీఎం మిషన్ కి 10-20 మీటర్ల దూరంతోనే ఉన్నాయంటుర్రు. ప్రతి షిఫ్ట్ కు 157 మంది చొప్పున సెంటర్ స్టేట్ అందరూ కలుసుకొని 14 టీంలు తెంపు లేకుండా పనిచేస్తున్నాయట. మంత్రి ఉత్తమ్ సార్ పోయి పనులు ఎందాకొచ్చినాయో అరుసుకుండు. రోబోల ఇకమతి పెట్టి ఆ 7 మంది జాడ కనబెట్టాలి అని రికాం లేకుండా తల్లాడుతుర్రు. మరి ఇవాళ అవుతుందో రేపైతుందో గాని మా వాళ్ళ జాడ దొరకదాయా అని ఇంటోళ్ళంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుర్రు.